ధ్యానించు. మొదటిగా వాక్యమును ధ్యానించు, రెండోదిగా వాక్యమును విశ్వసించు, మూడోదిగా వాక్యమును పాటించు. వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలనుకుంటున్నావా? నీకోసం దాచిపెట్టిన దేవుని దీవెనలు పొందుకోవాలి ఆశపడుతున్నావా? నీ జీవితంలో ఊహించని ఉన్నతమైన స్థితికే, స్థాయికే నువ్వు చేరాలనుకుంటున్నావా? నిన్ను అవమానపరిచిన వారి కంటే, నిన్ను నిందించిన వారి కంటే, హేళన చేసిన వారి కంటే ఉన్నత స్థితికి నువ్వు చేరాలి ఆశపడుతున్నావా? అయితే వినో, నీ అవమానం కొట్టివేయబడాలి, నీ అపజయాన్ని నువ్వు జయించాలి, మానసికంగా శారీరకంగా ఉన్న బలహీనతలను విడిచిపెట్టి బలం పొందుకోవాలి, ఆర్థికంగా స్థిరపడాలి, ఆత్మీయంగా అనేక మందికి ఆదర్శంగా ఉండాలి ఆశిస్తున్నావా? అయితే వినో, మొదటిగా నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? వాక్యాన్ని ధ్యానించు. రెండోదిగా నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? వాక్యాన్ని విశ్వసించు. మూడోదిగా నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? వాక్యాన్ని పాటించు. ఈ మూడు విషయాలు మీరు జాగ్రత్తగా 1వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మూడు విషయాలు మీరు చూస్తారు. మొదటిగా, దివారాత్రము ధర్మశాస్త్రమును నీవు ధ్యానించవలెను. అనగా మొదటిగా నువ్వు వాక్యాన్ని చదవాలి. ఈరోజు మనలో చాలామంది వాక్యాన్ని చక్కగా వింటున్నారు, కానీ వాక్యాన్ని మాత్రం చదవటం లేదు. సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి. మనిషిని సృష్టించిన దేవుడు ఆ మనిషి ఎంత అద్భుతంగా ప్రవర్తించవచ్చో, ఎంత అద్భుతంగా అనేక మందికి దీవెనకరంగా మారొచ్చో, అనేక మందికి సంతోషాన్ని పంచిపెట్టవచ్చో తెలియచేసే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. దేవుడు నిన్నెందుకు సృష్టించాడు? అసలు నువ్వు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావు? భూమి మీద నువ్వు జీవించాల్సిన జీవితం వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? ఈ లోకయాత్ర ముగించిన తరువాత నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఎక్కడ ఉండబోతున్నావు? ఏం కాబోతున్నావు? ఇదంతా తెలియచేసే ఒకే ఒక గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్.